సో కాంతం గారు ఈ మధ్య కేటీఆర్ మీద మీరు చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, కేసీఆర్ మీద కావచ్చు, హరీష్ రావు మీద చేస్తున్నటువంటి విమర్శలు చాలా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఫార్ములా ఈ రేసుకు సంబంధించి మీరు ఏం చెప్తారు? లొట్టపీస్ కేసు, లొట్టపీస్ ముఖ్యమంత్రి అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తారు? చట్టం అనేది అందరికీ సమానం. ఇప్పుడు చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. కేటీఆర్ అనేవాడు వాడు చదువుకున్నవాడు. మరి వాడు ఎట్లా మంత్రి అయిందో ఎట్లా మంత్రి చేసిండ్రో తెలియదు. అసలు వాడు మంత్రి, ఇప్పుడు వాడు మంత్రి, వానయ్య కేసీఆర్ ముఖ్యమంత్రి. మరి వీడిని కూడా అనవలసి వస్తుంది కదా. వీడప్పుడు మంత్రిగా ఉండి ఒక రాష్ట్ర మంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నటువంటి వాడు, వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి ఉన్నటువంటి వాడు లొట్టపీస్ ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారిని అనడము ఎంతవరకు సమంజసము? వాడు చదువుకున్నటువంటి జ్ఞానం ఉన్నదా? వానికి అసలు చదువుకున్నా అని చెప్తాడు, వానికి జ్ఞానం ఉందా అని నేను అడుగుతున్నా. అరే నీకు జ్ఞానం లేదు, అసలు నీకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చట్టాలంటే గౌరవం లేదు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అసలు నువ్వు మనిషివేనా అని నేను అడుగుతున్నా. నీవు ఒక మంత్రిగా పనిచేసినటువంటి వాడివి, చదువుకున్నా చెప్పుకుంటావు. మరి తెలివి లేకుండా ఎట్లా మాట్లాడుతావు రవై? నువ్వు తెలివి లేకుండా ఎట్లా మాట్లాడుతావు? నువ్వు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని, నువ్వు మంత్రి పదవిలో 10 సంవత్సరాలు ఉన్నోడివి. మరి నీ అయ్య కూడా ముఖ్యమంత్రి. ఇప్పుడు నీ అయ్యను కూడా లొట్టపీసుగాడు, పిచ్చకుంట్రోడు, చిల్లర నా కొడుకు అంటే ఎట్లుంటుంది రవై? చెప్పు. నువ్వు కూడా పిచ్చకుంట్రోడు అని అంటారు. అది తెలివి లేని గాడి కొడుకు కేటీఆర్ గాడు అని అంటారు. అంటే నీకు తెలివి లేదన్నట్టే కదా, తెలివి లేకుండానే మాట్లాడుతున్నావు కదా. తెలివి లేని గాడి కొడుకు అని అంటారు నువ్వు. తెలంగాణ ప్రజలందరూ కూడా అది గుర్తుపెట్టుకొని నువ్వు మాట్లాడే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మీ పార్టీ నాయకుడు ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఇన్ని విమర్శలు చేస్తూ ఉంటే, ప్రభుత్వం మీద ఇంత కామెంట్ చేస్తూ లొట్టపీస్ అంటే ఉంటే ఏం చేస్తున్నట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ అడుగుతారో మీరు ఏం చెప్పారు? ఒకటేనుండే మేము లొట్టపీసు అని అంటే వాడికి కేటీఆర్ అన్నప్పుడు తెలివి లేని గాడిద కొడుకు, జ్ఞానము లేనటువంటి గాడిద కొడుకు. కాబట్టి వానికి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రజలు 4 కోట్ల ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి రా భూషణికే కేటీఆర్. నీకు చెప్తున్నా, 4 కోట్ల ప్రజలు ఎన్నుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయనను పట్టుకొని లొట్టపీసు ఇష్టం వచ్చినట్టు అహంకారంతో మాట్లాడకురా భయ్. నువ్వు అహంకారంతో మాట్లాడకు. నీ అహంకారం దిగుతుంది. తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకే నీ అహంకారము, నీ అహంకారము, హరీష్ రావు అహంకారము దించాలనే తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పిన అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పిందా మీకు? మీరు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసేసుకున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకంటే పెద్ద నీతివంతులు లెక్క. అంటే తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టేయాలని ప్రయత్నం ఎందుకు చేస్తున్నావురా? ఎట్లా చేస్తావు నువ్వు? రెండవది, ఇయ్యాలో ఫార్ములా ఈ రేస్ కేసులో 55 కోట్లు నువ్వు లండన్ పంపించింది వాస్తవమే కదా భయ్? లండన్ పంపించినవా లేదా? దానికి నువ్వు ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. 55 కోట్లు ఇండియా నుండి అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోవాలంటే ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. ఆర్బీఐ నిబంధనలను నువ్వు ఉల్లంఘించి 55 కోట్లు అక్కడికి పంపించావు. అదేవిధంగా నీ కేటీఆర్ నీ తోటి క్యాబినెట్ మంత్రులను కూర్చోబెట్టి దాంట్లో చర్చ పెట్టి ఒక నిర్ణయం తీసుకొని క్యాబినెట్ ఆమోదం పొందినాకనే 55 కోట్లు బయట దేశానికి పంపాలి. యాజ్ ద రూల్, చట్ట ప్రకారం. అది కూడా వేయలేదు. రెండో పని. మూడవది, అక్కడ ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ ఉండంగా నువ్వు 55 కోట్లు మరి వేరే దేశానికి పంపాలంటే ఎన్నికల కోడ్ ఉండంగా పంపడానికి నీకు ఎంత ధైర్యం రా భయ్? అంటే నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే నేనే అంటే రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టే కదా నీ అహంకారంతో. అరవింద్ కుమార్ కూడా చెప్తా ఉన్నాడు కదా విచారణ ఏసీపీ ముందు, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది ఏమైనా చూసుకుందామని కేటీఆర్ చెప్పాడు. అదే ఇప్పుడు అరవింద్ కుమార్ గారికి ఆయన సెక్రటరీ, అరవింద్ కుమార్ గారికి అక్కడ ఉన్నటువంటి సంబంధించిన ఆఫీసర్లను వీడు బెదిరించి మన గవర్నమెంట్ వస్తుంది, మేమే రాజులం ఇక్కడ అని అహంకారం చూపించిండు అధికారుల మీద. అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ మీద, అరవింద్ కుమార్ మీద అహంకారం చూపించి ఎన్నికల కోడ్ అడ్డం వస్తుంది, ఎన్నికల కోడ్ ఉండగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్టు అవుతుంది అని ఐఏఎస్ ఆఫీసర్లు దానికి సంబంధించిన ఆఫీసర్లు అందరూ చెప్పంగా కూడా మళ్ళీ అధికారులకి మనమే వస్తాము
అని దురహంకారంతో, ఒక దుర్మార్గమైన ఆలోచనతో వేరే దేశానికి పంపించాడు. హిందీ ఆఫీసర్లు ఒప్పుకోలేదు, ఇక్కడ అరవింద్ కుమార్ గారు కూడా ఒప్పుకోలేదు, చీఫ్ సెక్రటరీ ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా వాళ్ళను బెదిరించి అదిరించి మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పి వాళ్ళను తప్పుదోవ పట్టించి ఆ డబ్బును 55 కోట్లు లండన్ పంపించాడు. ఏందనుకుంటున్నావు? నీ అయ్యస్వం అనుకుంటున్నావు, నీ అవ్వస్వం అనుకుంటున్నావా, నీకు అబ్బస్వం అనుకుంటున్నావురా? భూషుడికే ఎక్కడిదిరా 55 కోట్లు అంటే? అది ప్రజల రక్తం రా, అది ప్రభుత్వ ఖజానా నుండి పంపించడం అంటే నీ అయ్యస్వం అనుకుంటున్నావా, నీ అబ్బస్వం అనుకుంటున్నావా, లేకుంటే ఎందుకంటే నువ్వు సంపాదించిన డబ్బు అనుకుంటున్నావా? భూషుడికే అది ప్రజల రక్తం రాది. ఆ ప్రజల రక్తం నుండి వచ్చిన డబ్బునే నువ్వు లండన్ పంపించినావు. ఎవడనుకుంటే ఏమనుకుంటున్నావు? మళ్ళీ దొంగతనం చేసి మళ్ళీ నేను దొంగతనం చేయలేదు, అది లొట్టపీసుకేసి ఎట్లా తెదరబై 55 కోట్లు అంటే ఏమనుకుంటున్నావురా? అంటే నువ్వు అనుకుంటున్నావు 1,00,000 కోట్లు సంపాదించిన కదా, దాంట్లో ఆఫ్టర్లు 55 కోట్లు అనుకుంటున్నావురా? నువ్వు మొత్తం దోపిడీ చేసిందంతా, మీ కుటుంబం దోపిడీ చేసిందంతా మొత్తం బయటపడుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.